హాఫ్ అన్ అవర్ నుంచి పార్సల్ ఇక్కడనే పెట్టుకున్నా. అప్పటి నుంచి ఒక్కసారి కూడా ఎగరలేదు. ఇక కస్టమర్ అక్కడ నుంచి చూడంగానే అదేమో ఎగిరిపోయి అటు పడిపోయింది. మళ్ళీ పరిగెత్తుకుండా పోయి అది తీసేసుకున్నా. ఇట్లా కింద పడేసిన అని చెప్పేసి నాతో కొట్లాడ పెట్టుకుంటారేమో అనుకున్నా. ఏమనుకోలేదు, జస్ట్ వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. 100 రోజులు బైక్ ట్యాక్స్ లో సంపాదించిన పైసలతో యూట్యూబ్ లో సినిమా తీద్దాం అనుకున్నాం కదా. ఈరోజు డే 39. ఇవాళ కొంచెం లేట్ గా అయితే రైడ్ స్టార్ట్ చేసిన. ఇంకోటి ఈ రోజు నాకు ప్లస్ ఏంటంటే రోడ్డు మొత్తం ఖాళీగా ఉంది, రప్ప కొట్టుకుంటూ పోవచ్చు. నేను అనుకున్నట్టుగానే ఈ రోజు చాలా రైడ్స్ ఫాస్ట్ గా పడుతున్నాయి. ఇంకోటి ఆ రైడ్ చాలా ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోతున్నాయి. ఈ రోజు నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కస్టమర్స్ కొంచెం ఎక్కువ వెయిట్ చేపిస్తున్నారు. ఏమున్నది, ఇంకా రైడ్స్ అయితే ఫాస్ట్ అయిపోతున్నాయి. వెయిట్ చేద్దాం ఏమైతుంది. పొద్దున్న నుంచి మురిసిపోతున్నా. ఇప్పుడు రైడ్ ఏమో చాలా లేట్ పడ్డది. ప్లస్ ఈ రైడ్ నేను 15 minutes దాకా వెయిట్ చేసిన. ఇంకా నేను ఆమె డ్రాప్ చేసిన తర్వాత 2 minutes కొంచెం పేమెంట్ ఇష్యూ వచ్చింది. దాని తర్వాత అయిపోయింది. అయితే పక్కన ఇంకో రైడ్ వచ్చింది. ఈ పంతులు గారిని నేనైతే పికప్ చేసేసుకున్నా. ఇద్దరం రైడ్ లో మొత్తం మాట్లాడుకుంటూ వచ్చినాం. 1 hour అసలు సోది పెట్టుకుంటూ వచ్చినాం. అసలు 1 hour ఎట్లా అయిపోయిందో కూడా అర్థం కాలేదు. రేర్ కోసం ఇట్లాంటి కస్టమర్స్. దాని తర్వాత నాకు ఒక పార్సల్ వచ్చింది. ఈ పార్సల్ పికప్ చేసుకొని పోతా ఉంటే పార్సల్ తో పాటు పూల్ ఆర్డర్, ఇంకో ఆర్డర్ కూడా వచ్చేసింది. ఒక్క దెబ్బకి 2 పిట్టలు లెక్క. కాకపోతే వీళ్ళు నార్మల్ రైడ్ బుక్ చేసుకొని మళ్ళీ వీళ్ళు పార్సల్ ఇచ్చారు. ఏం చేస్తాం, తీసుకొని వెళ్ళిపోయినా 2. ఇవాళ ఈవినింగ్ చాలా తొందరగా చీకటి అయిపోయింది. ఇందాక నేను హాఫ్ అన్ అవర్ ముందు ఎండ కొట్టుండే, సడన్ గా 6 కాగానేమో మొత్తం చీకటి అయిపోయింది. అయినా కూడా 2-3 రైడ్స్ కొట్టేసిన. దాని తర్వాత ఇంటికి పోయే దారిలో ఇవి మొత్తం వాటర్ బ్లాక్ అయినాయి. వాన నీళ్ళు అనుకున్నా, కాకపోతే ఇవి డ్రైనేజ్ వాటర్. వాసన చూసి తెలిసింది నాకు. దానికైతే ఈ రోజు నేను హైయెస్ట్ ఎర్నింగ్స్ కొట్టేసిన. ఈ రోజు ఎర్నింగ్స్ అయితే ఇవి. రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్.